ఇది 102 గోత్రాల ఆర్యవైశ్యాస్లో అంటే కోమటి వాళ్ళలో 102 గోత్రాలు ఉన్నాయండి. ఆ 102 గోత్రాలు దంపతులు అన్నమాట. వీళ్ళు ఋషి దంపతులు అంటారు. వాసవి అమ్మవారితో అగ్ని ప్రవేశం చేసిన దంపతులు. వాసవి అమ్మవారితో కన్యకా పరమేశ్వరి అమ్మవారితో అగ్ని ప్రవేశం చేసిన దంపతులు అన్నమాట. వీళ్ళందరూ అగ్ని ప్రవేశం చేసిన దంపతులు అన్నమాట. ఆర్యవైశ్యుల్లో మొత్తం 612 గోత్రాలు ఉన్నాయండి. దాంట్లో 102 గోత్రాలోళ్ళు మాత్రం వాసవి అమ్మవారితో అగ్ని ప్రవేశం చేశారన్నమాట. ఇంకా మిగతా వాళ్ళు చేయలేదన్నమాట. మేము చెయ్యము, నువ్వు విష్ణువర్ధన రాజునే పెళ్లి చేసుకో అన్నారు. వాళ్ళు వేరండి. ఇవి ఆర్యవైశ్యులు అంటే ఈ 102 గోత్రాలోళ్ళు ఆ అమ్మవారితో ఎవరు అగ్ని ప్రవేశం చేశారో వాళ్ళు మాత్రం ఇక్కడ స్థాపించారు. చూడండి, మన ఋషి ఎవరండ? 18ನೇ ನಂಬರಾ? ಇಲ್ಲೇ ಇದೆ ಪಕ್ಕಕ್ಕೆ. ಕೌಂಟೇಯ ಋಷಿ. ನಮ್ಮ ಗೋತ್ರಕ್ಕೆ ಇದು ಕಾಮಶಿಷ್ಟ ಅನ್ನೋದು. ನಾವು ಕಾಮಶೆಟ್ಲ ಅಂತೀವಿ. ఈ కంబానికి వీళ్ళు ఇస్తా ఉన్నారు శ్రీరమ్మమే. ఈ కంబానికి ఏమి ఇచ్చేది? డబ్బులు. ಕೌಂತೆಯ ಋಷಿ, ನಮ್ಮ ಋಷಿ ಕೌಂತೆಯ. ಏನು ತಿನ್ನಬಾರ್ದು ಅಂತ ಇರುತ್ತೆ ನೋಡ್ರಿ. ಎಲ್ಲಿದೆ? ಇನ್ನೇನಿದೆ? ನಮ್ಮದು ಬಂದು ಇಲ್ಲಿ ನೋಡ್ರಿ ಗೊರವಂಕ ಅಂತ ಇದೆ. ಶ್ರೀರಾಮವ ಕೊಡ್ತಾ ಇರೋದು ಇದಕ್ಕೇನೆ. ಎಲ್ಲಿದೆ? ಕೌಂಟೇಯ ಋಷಿ ಇನ್ನೂ ಹಾಕಿಲ್ಲ, ಅವೆಲ್ಲ ಇನ್ನು ಆಮೇಲೆ ಹಾಕ್ತಾರೆ. ಕಾಮಶಿಷ್ಟ ಗೊರವಂಕ ಅಂದರೆ ಗಿಳಿ. ಹಾಂ, ಮೈನಾಕ ಎಲ್ಲಿದೆ ಗೊರವಂಕಾತ್ಮ? ಇಲ್ಲಲ್ಲ, ಅವ್ರು ಹೇಳಿದ್ರು ನಾನು ಇನ್ನೊಂದು ಕಡೆ ಹಾಕಿದ್ದಾರೆ. ಅದು ಏನ್ ತಿನ್ಕೊಡ್ದು ಏನ್ ವಾಡ್ಕೊಡ್ದು ಚಂದ್ರಮುಖಿ ಈಗ ವೇಳು ಗೋತ್ರ ಅಂತೆ అనపకాయ తినకూడదు. వీళ్ళ ఇంట్లో అనపకాయ కుంభాలు కాదు, వీళ్ళ ఇంట్లో అదే. ఓ కామశిష్ట, అది కామశిష్ట, కామశెట్ల అన్నీ చెప్తారు. అప్పుడు ನೂರ 8 ಗೋತ್ರದ ಈಗ 108 ಇದೆಯಾ ಕಂಬ ಇಲ್ಲೇ? ಇನ್ನು ಆ ಕಡೆ 26 ಅದೇ ఇంకా పక్కన మామ బిర్బిరిన్ రాండా
26. ಮಾವ ಅಲ್ಲಿದ್ದಾರೆ, ನಮ್ಮ ಮನೆಯವರು ಅಲ್ಲಿದ್ದಾರೆ.